స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ సంచికలో అందరూ కూడా లయ ప్రధానమైనటువంటి గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా నాదప్రియను ఆహ్వానిద్దాం మన చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. నాదప్రియ ఏదో ఒకటిగా ఉండొచ్చును కదా, ఏదో ఒక పద్ధతి చాలు కదా మనకు. నీరైనా పర్వాలేదు, లేదా నిప్పుగానన్నా ఉండు. కొంచెం నీరు కొంచెం నిప్పు అన్న పాటను ఎంపిక. కంగారు పడ్డావా? అది పాడబోయే పాట అది దొంగ దొంగ, అది సినిమా పేరు. రచన రాజశ్రీ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం అనుపమ బృందం. శుభం. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయినా మీనిలోన, కొంచెం గరళ కొంచెం అమృతం ఉన్నాయినా కళ్ళలోన, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయినా గుండెల్లోన. చంద్రలేఖ చంద్రలేఖ కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయినా మీనిలోన. మదిలో మరుపై మెరిసి పెదవి వినిపేని ముడుకంట, ఆహనా వగలే దరిలేని వలలంట. నేడు భూమికే నీ కోసం దిగి వచ్చే ఈ తార, తోటుగా వస్తే మురిపాలు తీరేరా. గారాలు అడుగేస్తే బంగారం సిరివన్నే, నీయోన చూపుల్లో వరహాలే ఒలికేనే, నీ నవ్వుల పువ్వుల్లో ముత్యాలే దొరికేనే, ఊరించే వంపుల్లో హరివిల్లే విరిసేనే. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయినా మీ
వీనిలోన కొంచెం కరళం కొంచెం అమృతం అవునాయినా కళ్ళలోన కొంచెం నరకం కొంచెం స్వర్గం అవునాయినా గుండెల్లోన చంద్రలేఖ 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 మనసైనా నీ వాడు విను వీధిన వస్తాడే అందాలకు బహుమతిగా సిరివెన్నెలిస్తాడే. కొంచెం నీరు కొంచెం నిప్పు అవునాయినా వీనిలోన కొంచెం కరళం కొంచెం అమృతం అవునాయినా కళ్ళలోన కొంచెం నరకం కొంచెం స్వర్గం అయినా గుండెల్లోన చంద్రలేఖ 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 నాదప్రియ సార్ చాలా బాగా పాడారు. అంటే చాలా ఓపెన్ వాయిస్, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం నరకం కొంచెం స్వర్గం అయినా గుండెల్లోన చంద్రలేఖ. మీకు మ్యూజిషియన్స్కి కోరస్కి ప్లస్ మిమ్మల్ని ఎంత బాగా తర్ఫీదిచ్చిన పివి శ్రీనివాస్ గారు, వెరీ సైలెంట్ ఆపరేటర్. నేను ముఖ్యంగా నుంచొని ఇట్స్ వెరీ రేర్లీ ఐ గెట్ అప్ అండ్ గివ్ ఎన్ ఓవేషన్. ఆయనకు ఇట్ ఈస్ జస్ట్ పర్ఫెక్ట్. ఇట్ వాస్ రికార్డింగ్ లైక్ ఒక్క ఇంత ద్రప్సం కూడా ఎక్కడ ఏదైనా సరే. స్వామి, హ్యాట్స్ ఆఫ్ టు యూ టు ఫెంటాస్టిక్ ప్లేయింగ్. అలా ఇంకా మా మిగతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి. ఈ పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్లాసికల్ వే ఆఫ్ సింగింగ్కి అలవాటు అయిపోయిన వాళ్ళు సడన్గా ఈ పద్ధతికి అలవాటు కావడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి పాటలు పాడడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి. నేను పాడలేనని తెలుసు కాబట్టి నేను పాడలేదు. ఐ కెనాట్ సింగ్ దిస్ సాంగ్ ఇఫ్ గివ్. ఎంత ప్రాక్టీస్ చేసినా నేను పాడలేదు. నా మోల్డ్ వేరే, నా ఎంటైర్లీ మోల్డ్ వేరే. ఆ రోజుల్లోనే వెరైటీ సాంగ్స్ నేను పాడుతున్నాను అన్నారు, కానీ ఇలాంటి పాటలు లేవు, అప్పుడు క్రియేట్ చేయలేదు. బట్ యూ హ్యావ్ అడాప్టెడ్ యువర్ సెల్ఫ్. నీవు ఎంత ఒక ఊసర వెళ్ళిలాగా రంగుని ఎలా మార్చేసుకున్నావంటే, అంత క్లాసికల్ పాట పాడుతున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నావో అలా అది టోటల్ థింగ్. అసలు నాకేం అర్థం కాలేదు, ఒళ్ళంతా పులకరించిపోయింది అనమాట. కొంచెం నరకం కొంచెం స్వర్గం అయినా గుండెల్లోన చంద్రలేఖ చంద్రలేఖ. అంటే సింగింగ్ ఇన్ సచ్ యూనిజాన్, పర్ఫెక్ట్ పిచ్చింగ్ అండ్ హార్మనీ, కానీ ఏదైనా సరే ఫెంటాస్టిక్. వెళ్ళిపోయినాను. ధన్యవాదాలు. ఇటు 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 అని చిటికెలు ఎవరివో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. భారతీయ ప్రణవనాదమిది ఏ భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇది. మౌన పోరాటం సినిమా గురించి ఎక్కువ చెప్పుకోవాలండి.
నేను గొప్ప అనుభూతి పొందాను. అది శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా.